హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు జీలకర్ర రసం అంటే చింతపండు రసం అని కూడా చెప్తారు మా సైడు. చింతచారు, చింతపండు రసం. సో దీనికి కావాల్సింది వచ్చి చిన్న ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్ అంటారు కదా అది. తర్వాత కరివేపాకు, చింతపండు ఒక లెమన్ సైజ్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇది వచ్చింది కారం పొడి 1.5 స్పూన్, 1/2 స్పూన్ పసుపు పొడి, మెంతి పొడి 1/2 స్పూను, 1 స్పూన్ జీలకర్ర పొడి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. మసాలా పొడి వేసుకుని చాలా సింపుల్ ప్రాసెస్, ఫాస్ట్గా అయిపోతుంది, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా ఫీవర్ వచ్చి టేస్టీగా అనిపించకపోయినా అలాంటప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బాగా ఎక్కువ తింటారు రైస్, ఇంకా స్టమక్ ఫుల్ తింటారు. ఇదే ప్రాసెస్లో చేసుకోండి. సో దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చింతపండు రసానికి ఇట్లా సాంబార్ ఆనియన్స్ వేసుకుంటేనే టేస్ట్, మనకి సాంబార్ ఎట్లా టేస్ట్ రావాలో ఇట్లా చింతపండు రసానికి కూడా ఇది వేస్తేనే టేస్ట్. ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఈ టేస్ట్ దానికి రాదు. ఈ ఉల్లిపాయలు మెయిన్. ఓకేనండి, ఫ్రై అవుతా ఉన్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తాను. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి కింద మసాలా పౌడర్, జీరా పౌడర్, మెంతి పౌడర్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్. ఈ చిల్లీ పౌడరు కారం తక్కువ ఉందండి, అంటే మామూలుగా హోమ్ మేడ్ది. తెలియట్లేదు, ప్యాకెట్లో కారం పొడి చాలా కారంగా ఉంటుంది కొన్ని చేసినా కూడా. సో ఇది న్యాచురల్గా హోమ్ మేడ్ మిల్లు పట్టించుకునేది. ఇది జస్ట్ 1 మినిట్. ఇవంతా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి, సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిందండి. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చింతపండు రసం యాడ్ చేసింటాను. దీంట్లోకి ఇంకా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు పులుపు ఏ టేస్ట్ కావాలో ఆ టేస్ట్కి బ్యాలెన్స్ చేసుకొని టేస్ట్ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇంకా ఈ చారు వచ్చేసి నురుగు వచ్చేదాకా వేడి చేయాలి. పైన నురుగు వస్తుంది దీనికి, అప్పుడు స్టాప్ ఆఫ్ చేసుకునేది. రోలింగ్ బాయిలింగ్ అవ్వకూడదు. ఫ్రెండ్స్, చూసారా ఇట్లా నురుగులు వస్తుంది, చూసారా ఇలా వేడేటప్పుడు ఆఫ్ చేసేసి పెట్టేసుకోవడం, అంతే అండి. చింతరసం రెడీ. ఫ్రెండ్స్, వేడి అన్నంలోకి చింతపండు రసం ఇప్పుడు చూపించాను కదండి, అది గోంగూర చట్నీ టేస్ట్ చేశాను, ఈరోజు చేశాను. ఇప్పుడు చింతపండు రసంతో తింటున్నాను, చాలా వేడిగా ఉంది. సేమ్ ఇదే విధంగా చేసుకోండి, టేస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.